Best. Best. Wonderful. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. ఈ రోజు మనం ర్యాంక్ రీడ్ జూనియర్ కాలేజ్ లో ఉన్నాము. ఇక్కడ మనకి IITG తో పాటు నీట్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ జూనియర్ కాలేజ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ఫ్యాకల్టీని వహవా అంటున్నారు. మరి ఈ ర్యాంక్ రీడ్ స్పెషాలిటీ ఏంటి? ర్యాంక్ రీడ్ ఇంతగా పేరు మోగడానికి ఈ 14 years లో కూడా వాళ్ళు సాధించిన ఘనత ఏంటి అని తెలుసుకుందామా? పదండి లోపలికి. నీ పేరేంటి నాన్న? భరత్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నావు? నల్గొండ నుంచి. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నావు? ఆల్మోస్ట్ 5 months. 5 months. ర్యాంక్ రీడ్స్ కి వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపించింది? మేడం ఫస్ట్ లా గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ర్యాంక్ రీచ్ వస్తే ఫస్ట్ ఎంక్వైరీ చేసిన మేడం ఎట్లుంటదని. ఎంక్వైరీ చేసినప్పుడు చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని తెలిసింది. దాంతో పాటు వన్ ఆఫ్ మై సీనియర్ ఇక్కడ పాస్డ్ అవుట్ అయ్యాడు. అప్పుడు అతను IIT లో ఉన్నాడు. సో అతను సజెస్ట్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. అది ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం భయంగానే వచ్చాను. కానీ తర్వాత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వల్ల, స్టడీ కొంచెం బాగుండడం వల్ల, సార్లు ఫ్రెండ్లీ నేచర్ వల్ల అడిగిన డౌట్స్ వల్ల తీరుస్తారు మేడం. ఇప్పుడు ఏ సార్ అయితే మార్నింగ్ మన క్లాసెస్ చెప్తారో అదే సార్ ఈవినింగ్ వచ్చి మనకి డౌట్స్ క్లారిఫై చేస్తారు మేడం. ప్రతి సబ్జెక్ట్ కి 2 టీచర్స్ ఉంటారు మేడం. 2 tracks ఉంటాయి. అట్లా మనకు ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ప్లస్ పెద్ద బర్డెన్ ఉండదు మేడం. స్టూడెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ కాకుండా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? అమలాపురం, ఈస్ట్ గోదావరి, ఆంధ్ర. ఆంధ్ర నుంచి హైదరాబాద్ కి వచ్చావు. మరి ఆంధ్రాలో బ్రాంచ్ లేదా? బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదు కాబట్టి ర్యాంక్ లో జాయిన్ అయ్యా. ఓకే, మరి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే మాక్సిమం ఇది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నావు కదా, నీకు షార్ట్ టైమ్ లోని అక్కడ ఇంటర్ తో షార్ట్ టైమ్ కోచింగ్ కూడా ఇచ్చుంటారు. నీకు అక్కడ కోచింగ్ కి ఇక్కడ కోచింగ్ కి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? అక్కడ మీద ఇక్కడే ఇంకా ఎక్కువ నేర్చుకుంటున్నా. ఇక్కడే బాగా ఎక్కువ చెప్తున్నారు. ఎందుకు అలా అనిపించింది? సార్స్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, పర్సనల్ కేర్, తింటే తినో లేకపోతే లేదు అలా కూడా అసలు ఏముండదు. బాగా పర్సనల్ ఇంట్రెస్ట్, ఒక్కొక్కరి మీద పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి ఎందుకు వచ్చింది, ఏం చేశాడు, ఎలా చేశాడు మొత్తం అన్నీ ఉంటాయి. సో ర్యాంక్ రీచ్ అందుకే బాగా నచ్చింది. అంటే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నీకు అక్కడ కంపారిజన్ అనేది ఉంటుంది కదా, అక్కడ ఫ్యాకల్టీకి సంబంధించి కానీ ఇక్కడ ఫ్యాకల్టీకి సంబంధించి కానీ ఎలా ఉంది? అక్కడ ఫ్యాకల్టీ చెప్తారు, వెళ్తారు అంతే. ఇక్కడ నీకు అర్థమైందా, ఏం అర్థం అవ్వలేదు, ఫార్ములా అర్థమైందా, ఈ ఫార్ములా ఎలా వచ్చింది. మా సైడ్ అయితే అట్లా ఉండదు. ఫార్ములా చెప్పాడా వెళ్ళిపోయారా సార్ అంతే. ఇక్కడ సార్ పర్సనల్గా వచ్చి కూర్చొని మనతో నైట్ 10 వరకు అయినా సరే ఉండి మనకి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారు. ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ ఎక్సలెంట్. ఈ రోజు ఏం తిన్నావు? వడ అంతే, అన్లిమిటెడ్. మీ పేరేంటి? हमारा नाम शेख अब्दुल फाजिल है. कहाँ से आया? हम कामारेड्डी डिस्ट्रिक्ट के विलेज से आए हैं. फैकल्टी कैसे रहता है आपके साथ? फैकल्टी फ्रेंडली रहते हैं मैडम. बोले तो कुछ से परेशानी हुए बोले तो जल्दी वो सॉल्व कर देते बोले तो. हाय मैम. ఎక్కడి నుంచి? सिद्दीपेट मैडम. सिद्दीपेट. పేరు? वसीम. वसीम. कैसे? अच्छा हूँ मैम, आप कैसे? मैं अच्छी हूँ. अभी तो इधर कैसे आ रहे हैं आप? जी मैम, मेरा फ्रेंड है इधर, ये मेरा फ्रेंड सजेस्ट करा. मैं दूसरे जगह लॉन्ग टर्म लिया था, बोले तो अच्छा नहीं था उधर, इसलिए इधर आया. इधर आने के बाद फैकल्टी अच्छी है, पूरा अच्छा बोल रहे हैं. आपकी नाम क्या है? మంజునాథ్. మంజునాథ్. తెలుగు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒంగోలు నుంచి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవానా ఇక్కడి వరకు వచ్చారు? ఇక్కడ బాగుందని వచ్చాము. ఇక్కడ బాగుంది. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడికి నుంచి వెళ్ళారా? అవును మేడం, సీనియర్స్. వాళ్ళకి ర్యాంక్స్ ఎలా వచ్చాయి? బాగానే వచ్చాను. IIT వచ్చిందని ఇక్కడికి వచ్చాం మేడం. మీరు IITకి వెళ్తున్నారా? అవును మేడం. అంటే ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? బాగుంటుంది మేడం. ఫుడ్ బాగానే ఉంటుంది. మీ పేరు? ప్రేమ్చంద్. ఎక్కడి నుంచి? మేడ్చల్ నుంచి. ఇంటర్ నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అక్కడ కాలేజ్ కి ఇక్కడ కాలేజ్ కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? అక్కడ ఏంటంటే జస్ట్ వచ్చిరా చెప్పిరా ఉంటారు. అంటే ప్రతి ఒక్క అబ్బాయికి ఇట్లా కేర్ తీసుకోరు. ఇక్కడ అంటే పర్టికులర్ అబ్బాయిని కేర్ చదువుతుండే ప్రతి ఒక్కటి ఇస్తారు. వాళ్ళు నోట్స్ రాస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ అప్పుడు కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ డౌట్స్ క్లారిఫైస్ సండే రోజే వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి మా కోసం వచ్చి మరీ చెప్తారు. ఓకే, సండే రోజు కూడా మీకు క్లాసెస్ ఉంటాయి. ఓకే,
ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అండ్ ఆ కాలేజీలో ఉన్న తర్వాత మీకు డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా? అక్కడ నాకంటే వచ్చి జస్ట్ బేసిక్స్ కూడా అంత తెలియకపోతుండే. ఈడికి రాగానే సార్ వాళ్ళు జస్ట్ బేసిక్స్ నుంచి నాకు ఇప్పుడు ప్రజెంట్ మార్క్స్ కూడా మంచిగా వచ్చేటట్టు తీసుకెళ్ళారు. ఓకే, నీ పేరు నాన్న? వీరేందర్ నాథ్ సార్, ఎక్కడి నుంచి వస్తున్నావు? నల్గొండ. నల్గొండ నుంచి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కాలేజ్ గురించి ఎవరు చెప్పారు నీకు? సీనియర్స్ చెప్పింది. సీనియర్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళారా? తీసుకున్నాను, ఐఐటి వచ్చింది. ఐఐటి వచ్చింది. సో నువ్వు కూడా ఐఐటికి వెళ్తున్నావు, జేఈగా? ఐఐటి. ఐఐటినా? ఓకే. ఇంతకు ముందు ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నా? తీసుకున్నాను. అక్కడికి ఇక్కడికి నీకు ఏమైనా తేడా కేరింగ్. కేరింగ్ అంటే మాక్సిమం ఐఐటి, జేఈ అండ్ నీట్ అంటే మాక్సిమం డిప్రెషన్ ఉంటుంది. సో అలాంటివి ఇక్కడ కాలేజ్లో స్టాఫ్ కానీ అండ్ మీ చుట్టూ ఉండే పిల్లలు కానీ ఎలా ట్రీట్ చేస్తారు? అంటే దగ్గరకు వచ్చి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. ఒకవేళ ఖాళీ కూర్చొని ఉంటే ఎందుకు చేయట్లేదని వచ్చి అడుగుతారు మేడం. దాని తర్వాతకి 1-on-1 కేరింగ్ ఉంటుంది. 1-on-1 కేరింగ్ ఉంటుంది. నీ పేరు నాన్న? యశ్వంత్. ఎక్కడి నుంచి? కామారెడ్డి. ఎంసెట్ కానీ జేఈ కానీ ఏది కోచింగ్ ఎవరు కానీ ఇక్కడ అడ్వాన్స్ 0 నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తారు. అర్థమయ్యేటట్టు చెప్తారు. అర్థం కాకపోతే ఎన్నిసార్లు అర్థమయ్యే వరకు ఏ సార్ అయినా మనతో కూర్చొని చెప్పించుకొని వెళ్తారు. ఓకే, నీ పేరు నాన్న? తనేశ్వర్ మేడం. తనేశ్వర్. ఎక్కడి నుంచి? నల్గొండ నుంచి వచ్చాను. నల్గొండ నుంచి. ఎలా? బ్రదర్ సజెస్ట్ చేశారు. బ్రదర్స్, మీ బ్రదర్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడనే చేశారా? చేశాడు. ఐఐటి వచ్చింది. ఐఐటి. నువ్వు కూడా ఐఐటినా? ఐఐటికి. ఎక్కడ ఐఐటి కొట్టాలి సీట్? ఖరగ్పూర్. ఎందుకు? అంటే ఇక్కడ సిఎస్ బాగుంటుంది. అది కూడా మీ బ్రదరే చెప్పారా? బ్రదర్ అక్కడనే చేస్తుంది కాబట్టి బ్రదర్ సజెస్ట్ చేస్తారు. బ్రదర్ సజెస్ట్ చేశారు. ఓకే, పేరెంట్స్ ని కలవనిస్తారా? పేరెంట్స్ కలవనిస్తారు. నీ పేరు నాన్న? పవన్ కళ్యాణ్. అక్కడ కాలేజ్ కి ఇక్కడ కాలేజ్ కి డిఫరెన్స్ ఎలా ఉంది? అక్కడ ఫ్యాకల్టీ కరెక్ట్ గా లేదు. ఇక్కడ అందరూ ఒక్క సబ్జెక్ట్ కి ఇద్దరు ఫ్యాకల్టీస్ ఫ్రెండ్లీ ఉంటారు. హాయ్, నీ పేరు? हाय विकास विकास. यस कहाँ से आप? मणिपुर से मणिपुर से? या मणिपुर से तेलंगाना. कैसे मिले आपको रैंक रेंज? गूगल पे सर्च किया था फॉर द बेस्ट कॉलेजेस फॉर नीट सीट सो आई गॉट हियर. ठीक है, आप कैसे भरोसा होगा? वैसा हुआ मतलब अपने पापा के साथ इधर में आया था, हैदराबाद चेक करके गया तो अच्छा लगा. कॉलेज फैसिलिटी भी अच्छा है, साउंडिंग ऑफ नेचर भी अच्छा है और स्टडी भी अच्छा है. इसलिए मैं इधर आने के कैसे लगे आप? इधर आने के कैसे लगा, पहला कुछ डेज थोड़ा होमसिक था पर बाद में सब कुछ ठीक हो गया. नीट में ज्यादा फिजिक्स और केमिस्ट्री ज्यादा प्रेशर होता है नीट में. तो आप पहले कॉलेज की एई कॉलेज फैकल्टी से फिजिक्स केमिस्ट्री को टीचिंग करने में कैसे लगता है? पहले वाले कॉलेज की फैकल्टी में क्या बोलेंगे, टीचर आता था पढ़ा के जाता था, हमें डाउट होता था पर कोई समझाने वाला नहीं था. पर इधर में टीचर्स हैं, स्टडी आवर भी है, सो अच्छा जा रहा है. अच्छा जा रहा है. हाँ. థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? శివం. ఎక్కడి నుంచి? నేను ఆమన్గల్ నుంచి వచ్చాను. అమంగల్. ఇక్కడ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా బాగా చెప్తారు. ప్రతి సబ్జెక్ట్ కి ఇద్దరు 2 టర్మ్స్ అంటే 2 ట్రాక్స్ ఉన్నాయి ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి. నీ పేరు నాన్న? ప్రశాంత్. ఎక్కడి నుంచి? సూర్యాపేట నుంచి. నీకు సూర్యాపేట కాలేజ్ కి ఈ కాలేజ్ కి డిఫరెన్స్ ఏమైనా అంటే కనిపించిందా? నేను యాక్చువల్లీ శ్రీ చైతన్య చదివినా. అంటే అక్కడికి వెళ్ళి మెడికాను తర్వాతకి నీట్ ప్రిపేర్ అయినా రాలేదు. అంటే ఫ్రెండ్స్ రెడీ. అంటే శ్రీ చైతన్య అంటే బ్రాండ్ కదా నీకు. అక్కడికి ఇక్కడికి అంటే ఒక బ్రాండ్ కాలేజ్ నుంచి ఇక్కడ ర్యాంక్ రీచ్కి వచ్చావు. నీకు అంటే ఆల్రెడీ ఒక దగ్గర ఒక 25 years 30 years నుంచి శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ ఒకటి రెండు ఈ ర్యాంక్స్ చూసి వెళ్ళావు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అట్లా వెళ్తారు కానీ ఇక్కడికి దానికి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళతో మనతో ఎట్లుంటున్నారు వాళ్ళతో ఎట్లుంటున్నారు. కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ మేడం ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎందుకంటే అక్కడ ఏంటంటే చాలా మంది ఉంటారు, ఇంకా పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అట్లా కాదు, లిమిటెడ్గా ఉంటుంది. ఎంత కావాలో అంతలో చెప్తారు. మంచి కమ్యూనికేషన్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ సార్ వాళ్ళు పక్క పిలిచి మంచిగా మాట్లాడి సాల్వ్ చేసేస్తారు. చాలా మంచిగా ఉంది దీని విధంగా చూసుకుంటే ర్యాంక్ రేంజ్. అంటే ప్రతి పిన్ టు పిన్ 1 to 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తున్నారు మనం, చాలా బాగా చేస్తున్నారు. ఇంకోటి సబ్జెక్ట్ పరంగా కానీ బయట విషయాల పరంగా కానీ ఏది చూసుకున్నా కానీ క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి అంటే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నాకు ఒక నమ్మకం అనేది వచ్చింది. పక్కా చెప్పాలి, నేను పక్కా చెప్తున్నా. అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఏమన్నా అంటే అరే పక్కా ఈసారి సీట్ తెచ్చుకుంటా, ఎంత నమ్మకం ఉంది నాకు అన్న కాన్ఫిడెన్స్ మాత్రం పక్కా మేడం. నీ పేరు నా? వినయ్ కుమార్. ఇక్కడ నీకు నీట్ అంటేనే మాక్సిమం ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే చాలా భయం ఉంటుంది. అవును. మరి ఎలా కేర్ తీసుకుంటారు? అంటే మనకు బయాలజీలో అసలు టెన్షన్ అనేది ఉండదు మేడం. చాలా బాగా కేర్ చేసుకొని
360 అవుట్ ఆఫ్ 360 కొట్టగలం అనే కాన్ఫిడెన్స్ ఇస్తారు సార్ వాళ్ళు. ఓకే, చాలా బ్యాక్ చేస్తారు మనల్ని అనిపిస్తుంది. నీ పేరు నాన్న? వీరవర్ధన్. వీరవర్ధన్. వీరుడు అవుతావా? ఓకే, ఏ కాలేజ్ నుంచి వచ్చావు? నేను లాస్ట్ ఇయర్ దర్శి అని చెప్పి నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. లోకల్ కాలేజ్లో చదివాను. సో బేసిక్స్ లేకపోవడం వల్ల నేను మా సీనియర్ సార్ వాళ్ళు సజెస్ట్ చేయడంతో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో ఏంటంటే బేసిక్స్ లేవు కదా, ఎలా లాగగలను ఇలాదే అని చెప్పి డౌట్ మీద ఉన్నాను. కానీ బయాలజీ ఏంటంటే మాకు అసలు అలాంటి డౌట్ లేకుండా క్రియేట్ చేశారు. 360 ఆఫ్ 360 పడుతున్నాయి ప్రతి, అంటే ఇక లాస్ట్ ఇయర్ చదివిన స్టూడెంట్స్ వాళ్ళని అడిగినా కానీ ఏమంటున్నారంటే మీకు బయాలజీ అయితే 360 ఆఫ్ 360 పడతాయి. ఇంకా నీట్కి వచ్చే స్టూడెంట్స్కి ఏంటంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది భయంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీతో అన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా భయపడాల్సిన అవసరం లేదు, అవుట్ ఆఫ్ పడుతుంటాయి. కాకపోతే ఏంటంటే మీరు కాన్సన్ట్రేట్గా చదవాలి, స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు. సార్ వాళ్ళు ఎలాగో ఫ్రెండ్లీగా ఉంటున్నారు కాబట్టి మేము అసలు అలాంటి స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు. మేము ఇక్కడ లాంగ్ టర్మ్కి 8 monthsకి మాకు ఇంత కాన్ఫిడెంట్ వచ్చింది కాబట్టి అదే ఇక్కడ ఇంటర్ స్టూడెంట్స్ 2 years చదివితే మాత్రం ఇంటర్ అయిపోయిన బట్టే టాప్ ర్యాంక్స్తో వెళ్ళిపోతారు బయటికి. ఓవరాల్ గా నీ నెక్స్ట్ వచ్చే జూనియర్స్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మాకు 8 monthsకి ఇంత కాన్ఫిడెంట్ వచ్చిందంటే నా సజెషన్ ఏంటంటే జూనియర్స్కి ఇక్కడికి వచ్చే ఇంటర్ వాళ్ళకి ఏంటంటే మాకు 8 monthsకి ఇంత కాన్ఫిడెంట్ వచ్చిందంటే మీకు 2 years ఇక్కడ చదివారంటే మాత్రం 2 yearsలోనే టాప్ ర్యాంక్స్తో వెళ్ళిపోతారు. అంటే లాంగ్ టర్మ్ అవసరం లేదంట. లాంగ్ టర్మ్ అవసరం లేకుండా జూనియర్ కాలేజ్ చదివితే లాంగ్ ఇంకా టర్మ్ long అవసరం term లేదు, ఉండదు. లాంగ్ టర్మ్ అవసరం లేకుండానే ఇంటర్ కాలేజ్ అయిపోవడంతోనే ర్యాంకులతో బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, हेलो मैम, ఎక్కడి నుంచి వచ్చారు? कहाँ से आए आप? मैं महाराष्ट्र से। आपके नाम? तनुष्का परशुराम सुरुड़े। अच्छा, कैसे मालूम है? मैंने एक्चुअली गूगल पे इसको फाइंड किया था और इसका 5 stars थे। देन आई केम टू दी हॉस्टल तो देखा तो अच्छा फैकल्टी है, सो मैंने अच्छी जान पहचान करवाई, फिर मैं एडमिशन ली। खाली गूगल में देख के आई? नो, मैंने और 2-3 लोगों से बात भी की इसके बारे में, तो अच्छा मार्केट में इसका अच्छा रेपुटेशन है, सो मैं यहाँ पे आई। उधर तो आने के बाद आपको कुछ मुश्किल है क्या? हाँ, कोई थोड़ी बहुत मुश्किल एडजस्ट करने में होती है पहले, देन फिर सबकी हेल्प से अच्छे से हो गया। लाइक टीचर्स आर वेरी कॉम्प्रोमाइजिंग, वो अच्छे से बता करते हैं, हेल्प करते हैं, एवरीथिंग इज गुड मैम। फैकल्टी कैसे रहते हैं? फैकल्टी अच्छी है, अगर आपको कभी भी डाउट है किसी पुराने टॉपिक में है या नए टॉपिक में, वो आपको अच्छे से क्लैरिफाई कर देंगे जब तक आप समझते नहीं है, और आपको अच्छे अच्छे एग्जाम्पल्स दे के बताते हैं, और बहुत से हेल्प लाइक बताते हैं कौन सा क्वेश्चन कैसे करना है, कब करना है, तो इट्स गुड। ओके, अभी तो रैंक एक्सपेक्ट करें आप? यस मैम, कौन सा रैंक? आई एम एक्सपेक्टिंग फर्स्ट AIR। ओ यस फर्स्ट, यस मैम। थैंक यू. वही నీ పేర్రా? క్యారోలినా. క్యారోలినా. ఎక్కడి నుంచి? ఇక్కడ ఇక్కడ హైదరాబాదే. ఎలా తెలిసింది ర్యాంక్ రేంజ్ గురించి? గూగుల్లో సర్చ్ చేస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఆఫ్ లాంగ్ టర్మ్ అండ్ 5 stars ఉంది. అక్కడ కమెంట్స్ అన్ని కూడా బాగున్నాయి అండ్ చాలా మంది రికమెండ్ చేశారు. ఇక్కడ అంటే గూగుల్లో చూసి వచ్చేసావా అంతేనా? అలా అని కాదు మ్యామ్, అన్ని చూసుకుంటాం కదా, లైక్ స్ట్రెంగ్త్ ఎవ్రీథింగ్. అన్ని వేరే వాళ్ళన్నిట్లో ఎట్లా అంటే thousands లో ఉంటారు, ఇక్కడ hundreds, లైక్ లిటరలీ 200. అంటే ఎక్కువ కేర్ తీసుకోవచ్చు ఒక్కొక్క పర్సన్ మీద స్పెసిఫిక్ గా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ కదా మ్యామ్ లాంగ్ టర్మ్ లో, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ లో ఉన్నాం మేము, వెనకాల ఉన్నాం కాబట్టి సో మా మీద ఎక్కువ కేర్ తీసుకోవాలి. నీకు ముందు ఉన్న కాలేజ్ కి ఈ కాలేజ్ కి ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? చాలా డిఫరెంట్ తెలిసింది మ్యామ్. మాకు స్టడీ అవర్స్ కి ఉండేవాళ్ళు కాదు, ఇక్కడ ఎవరైతే లెక్చర్ తీసుకుంటారో వాళ్ళే మాకు స్టడీ అవర్స్ కి వస్తారు. కీర్తన మ్యామ్. ఎక్కడి నుంచి? మేము సదాశివపేట సంగారెడ్డి. మా చెల్లి పేరు కూడా కీర్తన. తెలుసా? తెలీదు, మీరు చెప్తే. ఓకే, ఇప్పుడు నీకు ర్యాంక్ రేట్స్కి వచ్చిన తర్వాత నీకు ఇప్పుడు ఇంటర్ కాలేజ్ కానీ ఈ కాలేజ్కి కానీ నీకు డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? మ్యామ్, స్టూడెంట్ మీద కేర్ మంచిగా ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది, మంచిగా అర్థం చేపిస్తారు మ్యామ్. హాయ్, నీ పేర్రా? లక్ష్మి. ఎక్కడి నుంచి? నాది ఇక్కడే హైదరాబాద్. ఇంటర్ ఫ్యాకల్టీకి ఇక్కడ ఫ్యాకల్టీకి నీకు డిఫరెన్స్ తెలుస్తుందా? చాలా డిఫరెన్స్ ఉంది మ్యామ్. అంటే ఇంటర్లో ఎక్కువ మంది క్లాస్కి ఎక్కువ మంది ఉండడం వల్ల ఫోకస్ అంతా రాకపోతుండే మ్యామ్ లెక్చరర్స్ నుంచి, కానీ ఇక్కడ అలా కాదు, చిన్న డౌట్ ఉన్నా ఏదున్నా ఫ్యాకల్టీ విల్ బి దేర్ ఫర్ అస్. నీ పేర్రా? భవ్య మ్యామ్. ఇప్పుడు ఓవరాల్ గా ర్యాంక్ రేంజ్ గురించి చెప్పమంటే ఏం చెప్తావు నీ నెక్స్ట్ వచ్చే జూనియర్స్ కి? బెస్ట్ ఇన్స్టిట్యూట్ మ్యామ్. లైక్ డౌట్స్ క్లారిఫై, నాకు ముందు ఫిజిక్స్ చాలా భయం అవుతుండే, ఇక్కడికి వచ్చినాక చాలా ప్రాక్టీస్ చేసి మంచిగా చాలా ఇంప్రూవ్ అయినా. లైక్ ఇక్కడికి వచ్చినాక లెక్చరర్స్ ఎలా ఉంటారు, ఎలా ట్రీట్ చేస్తారని చాలా భయపడి, ఇంకా ముందు కాలేజ్లోనైతే అసలు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయకపోతుండే, ఇప్పుడు తీసుకొని అడిషన్ సబ్ట్రాక్షన్ నుంచి ప్రతి ఒక్క డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా చేయాలని కాన్ఫిడెన్స్ వస్తుంది.
volume is given as 288 x is given as 8 inches, y is given as 6 inches. So to get x square plus y square equals to 100. హలో సార్, మీ పేరు? శివప్రసాద్, ఏ సబ్జెక్ట్ చెప్తారండి? ఫిజిక్స్ అండి. ఫిజిక్స్. మాక్సిమం మనకి ఐఐటి, జేఈ కానీ నీట్ కానీ ఎక్కువగా ప్రెజర్ పెట్టే సబ్జెక్ట్స్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీని మీరు అంటే ఫిజిక్స్ మెయిన్ గా మీరు సబ్జెక్ట్ అంటున్నారు కాబట్టి దీన్ని రూట్ లెవెల్లో వాళ్ళకి అర్థం కావడానికి మీరు ఏం బేసిక్స్ వాడుతూ ఉంటారు? బేసిక్స్ అంటే చాలా మంది పిల్లలు ఇక్కడ మన డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు మేడం. వీళ్ళంతా కూడా లాంగ్ టర్మ్ కాబట్టి వీళ్ళకి ఫ్రమ్ ద బేసిక్స్ ఇంటర్మీడియట్లో వీళ్ళు ఐపీ లెవెల్లోనే ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇక్కడికి రాగానే ఆబ్జెక్టివ్ అంటే ఫార్ములా బేస్డ్ ఉంటుంది. ఆ ఫార్ములాస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఆ ఫార్ములాస్ అప్లికేషన్ ఎలా ఉండాలి, ఆ ఫార్ములాస్ అప్లికేషన్ చేసి మనం ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అన్నది బేసిక్ నుంచి మేము ఇక్కడ నేర్పిస్తాము. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ చెప్పిన కాన్సెప్ట్స్ మీద డైలీ అనేది ప్రాక్టీస్ షీట్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైం స్టడీ అవర్స్లో సీనియర్ ఫ్యాకల్టీ మేమే ఇక్కడ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఆ పిల్లలకి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ కూడా సాల్వ్ చేయటం. సో ఇలాగా వాళ్ళకి ఫిజిక్స్ మీద ఒక గ్రిప్ వచ్చేటట్టు చేస్తాం అనమాట. సో మ్యాక్సిమం పిల్లలు నీట్ పిల్లలు కానీ మన ఎంపీసీ ఐఐటి పిల్లలు కానీ ఈ ఫిజిక్స్ అనగానే చాలా హార్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో దాన్ని కొంచెం అంటే మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం, ఆ కౌన్సిలింగ్ అన్నది ఫిజిక్స్కి కొంచెం ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేయటం, వాటి మీద ప్రాబ్లమ్స్ అనేది చేస్తూ ఉంటాం. అట్లా ఇస్తాం. ఓకే, ఇప్పుడు మీరు బయట కాలేజెస్ చూసారు, ఇప్పుడు ఈ కాలేజ్ ఇప్పుడు లాంగ్ టర్మ్స్ కానీ షార్ట్ టర్మ్ కానీ ఈ కాలేజెస్ లో డిఫరెన్షియేషన్ ఎలా ఉంటుంది? మీరు సబ్జెక్ట్స్ నేర్చుకోవడం అంటే సబ్జెక్ట్ ఎంచుకోవడం కానీ దాని అకాడమిక్స్ తీసుకోవడం కానీ ఎలా తీసుకుంటారు? అంటే బయట కాలేజెస్కి ఈ కాలేజెస్కి డిఫరెంట్ ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టడీ అవర్స్లో మీరు బయట కాలేజెస్ ఈవెన్ కార్పొరేట్ కాలేజెస్ చూసినా కూడా ఈ సీనియర్ ఫ్యాకల్టీ అనేది ఉండరు. మీరు జేఎల్తో కండక్ట్ చేపిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఎస్పెషల్లీ మేమే ఉంటామని ఇందాకే చెప్పాము. సో మేము ఉంటాం కాబట్టి ఈ పిల్లలకి డౌట్స్ అనేది క్లారిఫై చేస్తూ ఉంటాము. సో ఇంకొకటి బయట కాలేజెస్లో క్లాస్ చెప్పామా, ఈ పిల్లల సిచ్యువేషన్ ఏంటి, ఈ పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళకి ఏ వేలో వెళ్తే పిల్లలకి అర్థమవుతుంది అన్నది అది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తాము. నేను ఇప్పుడు కొంతమంది పిల్లలతో మాట్లాడా, పిన్ టు పిన్ అండ్ 1-to-1 ఉంటుంది మేడం మాకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఏ డౌట్ వచ్చినా అని కూడా. అంటే మీరు ఒక డౌట్, ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఆ డౌట్ ని వెంటనే క్లారిఫై చేయడానికి మీరు రెడీగా ఉంటారా? ఖచ్చితంగా అది క్లాస్లో అయినా సరే. కొంతమంది పిల్లలు క్లాస్లో అడగలేకపోవచ్చు, అందరి ముందు కొంచెం షైగా ఫీల్ అవుతారు. అలాంటి పిల్లలు స్టడీ అవర్లో వస్తారు. స్టడీ అవర్లో వచ్చి దగ్గరుండి చెప్పించుకుంటారు. సీనియర్ ఫ్యాకల్టీ 8:30-9 వరకు ఇక్కడే అవైలబిలిటీ ఉంటాము. సో అలాంటి సిచ్యువేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ 1-to-1 వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్పించుకుంటారు. డౌట్స్ ఏదైనా సరే క్లారిఫై చేయించుకుంటారు. అంటే క్లాస్ లో అడగలేనివి మీరు స్టడీ అవర్లో కవర్ చేస్తారు. అవును, 100%. ఇప్పుడు ఎగ్జామినేషన్ లో బాగా పూర్ అయిన వాళ్ళకి వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది? 100% తీసుకోవాలి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ కదా. వాళ్ళు ఆల్రెడీ 1 year వేస్ట్ చేసుకొని ఇక్కడికి వస్తున్నారు. ఈ ఇయర్ మనం వాళ్ళకి ఏదైనా బెటర్ ర్యాంక్ ఐఐటిలో కానీ లేదా ఎన్ఐటీలో కానీ ఒక ర్యాంక్ తెప్పించాలి అంటే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు, క్లాస్లో లిమిటెడ్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని ఫోకస్. థ్యాంక్ యూ అండి. హలో సార్, మీ పేరు? ఇబ్రాహిం. మీది ఏ సబ్జెక్ట్ సార్? ఫిజిక్స్ అండి. ఫిజిక్స్. ఫిజిక్స్ అంటే చాలా టఫ్ అని నేను వింటూ ఉంటాను. ఫిజిక్స్ ని ఎలా మీరు బేసిక్స్ నుంచి ఎలా వాళ్ళకి టీచ్ చేస్తూ ఉంటారు? సో యాక్చువల్లీ ఫస్ట్ మంత్ బేసిక్స్ టీచ్ చేస్తామండి, ఫండమెంటల్స్. లైక్ ఫిజిక్స్లో వచ్చేసరికి వెక్టార్స్ అని, యూనిట్స్, డైమెన్షన్స్, ఇవి కొంచెం ఫండమెంటల్స్ నేర్పించిన తర్వాతే మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతామండి. అంటే వాళ్ళు రాగానే మనము
లైక్ సబ్జెక్ట్లోకి డైరెక్ట్ టాపిక్ కాకుండా ఫండమెంటల్స్ ఎవరైతే నేర్చుకోలేదో వాళ్ళందరికీ కూడా 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి సబ్జెక్ట్ నేర్పిస్తాను. ఓకే. ఇప్పుడు అంటే ఈవినింగ్ స్టడీ అవర్స్లో కూడా ఉంటాను నేను. అంటే లైక్ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే లైక్ అంటే వేరే కాలేజెస్కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే వేరే కాలేజెస్లో లైక్ జూనియర్స్ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళే ఉంటారు ఈవినింగ్ స్టడీ అవర్స్లో కూడా. సో దాంతో ఏమవుతుందంటే మనం ఏదైతే టీచ్ చేస్తామో దానికి రిలేటెడ్గా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. సో సేమ్ టీచర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి త్వరగా క్లారిఫికేషన్ వస్తూ ఉంటుంది సబ్జెక్ట్. అంటే ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ టీచర్స్ ఖచ్చితంగా అవైలబుల్ ఉంటారు. మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటారు, ఫుల్ టైం ఉంటారు. ఓకే. ఇప్పుడు వేరే కాలేజెస్ కి ఇక్కడికి తీసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ లో అకాడమిక్స్ కి సంబంధించి ఎలా చూస్ చేసుకుంటారు? అంటే వేరే కాలేజెస్ లో వాళ్ళు జస్ట్ లైక్ గ్రేడింగ్ లాగా చేసి బ్యాచెస్ డివైడ్ చేస్తారు. ఇక్కడ అసలు అలా ఉండదండి. సో డల్లర్స్ ఉన్నా కానీ టాపర్స్ ఉన్నా కానీ ఒకటే సెక్షన్లో ఉంటారు. సో ఎవరికైనా కానీ ఒకే రకంగా చూస్తాము. అంటే వాళ్ళు లైక్ వాళ్ళని తక్కువ వీళ్ళని ఎక్కువ అలా చూడడం అసలు. సో రాని వాళ్ళని కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని చెప్తాంలే కానీ సో అట్లా వాళ్ళని మనం వేరుగా చూడడం అనేది ఇక్కడ జరగదు. సో అదొకటి మెయిన్ ఈ కాలేజ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అండి. సో ఇక్కడ మనకు వచ్చే వాళ్ళంతా టాపర్స్ రారండి. టాపర్స్ కొంతమంది వస్తారు. మనకు వచ్చే వాళ్ళు లైక్ డల్లర్స్ను లైక్ వీళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళని బాగా ఫోకస్ చేస్తాం మేము. అంటే డెఫినెట్గా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యారంటే ర్యాంక్ తీసుకుని బయటకు వెళ్తారండి. అంటే ఇప్పుడు నేను మాక్సిమం ర్యాంక్ బోర్డ్ లో చూసుకున్నట్లయితే 100 లోపు ర్యాంక్స్ ఎక్కువగా కనిపించాయి. అవునండి. అంటే ఫ్యాకల్టీ నాకు పిల్లల్ని అడిగినప్పుడు కూడా ఫ్యాకల్టీ మంచి సపోర్ట్ ఇస్తుందని చెప్పి అంటుంటారు. ఎంత చదువు చెప్పినా ఎంత వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినా కూడా స్ట్రెస్ అండ్ డిప్రెషన్ అనేది పిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళంతా కూడా ఇంటికి దూరంగా ఉంటారు, రెసిడెన్షియల్ దీంట్లో ఉంటారు. సో వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్ ఆ స్ట్రెస్ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ పోవడానికి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? అంటే కంటిన్యూస్ అంటే వాళ్ళు ఎప్పుడే మనకు వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్ తెలుస్తూ ఉంటాయి. మనం చెప్పేటప్పుడు కానీ సబ్జెక్ట్ కానీ డౌట్స్ చెప్పేటప్పుడు మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు కానీ సో కంటిన్యూస్ మోటివేషన్ అయితే చేస్తూ ఉంటాం. లైక్ ఎగ్జాంపుల్స్ రీసెంట్గా వాళ్ళకి ఒక మూవీ కూడా చూపెట్టాను మేము, సూపర్ 30 అని. చాలా మోటివేట్ అయ్యారు బిఫోర్ హాలిడేస్. సో అట్లా అంటే అట్లీస్ట్ మనం ఒక 2 hours మూవీ చూపించడం వల్ల ఈ 70 మెంబర్స్లో ఒక్కళ్ళు మోటివేట్ అయినా చాలు కదండి. సో అట్లా ప్రతిసారి కంటిన్యూస్గా మోటివేషన్ అనేది చేస్తూనే ఉంటాము. సో అదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో అండి, మీ పేరు? జానకి. ఎక్కడి నుంచి అండి? నాగోల్ నుంచి. ఇక్కడ లాంగ్ అవుతుంది కదా, ఇక్కడే ఉండి పాప చదువుకుంటుందా లేకపోతే డే స్కాలరా? లేదు, ఇక్కడే ఉండి హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాం. ఫీల్ అంటే ఆమెని మిస్ అవుతూ ఉంటారా? మిస్ అవుతూ ఉంటాము, కానీ సేమ్ టైం పాప ర్యాంక్ రావాలి, తన డ్రీమ్ ఇది. నీట్లో వస్తే మంచి ర్యాంక్ వచ్చిందంటే MBBSకి వెళ్ళొచ్చు అని. ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాం. ఫస్ట్ రోజు భయపడ్డాం, తల్లిగా నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మీకు ఇక్కడ ఒక కాలేజ్ ర్యాంక్ రీచ్ ఉందని చెప్పి ఎవరు సజెస్ట్ చేశారు? తను చూసిందనమాట. తను చూసి నాకు మమ్మీ ఒకసారి వెళ్ళి చూద్దాము, అందరినీ చూసి అక్కడ ఎట్లా ఉంటుందో అన్నీ మనకి తెలిస్తే 2-3 చోట్ల మనకి ఒక ఒపీనియన్ వస్తుంది కదా అని అంది. వచ్చాము, చూసిన రోజే నచ్చేసింది మాకు. ఓకే, అసలు మేము దింపకూడదు అనుకున్న వాళ్ళం. ఈరోజు పాప హ్యాపీగా చదువుకుంటుందంటే మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరూ సపోర్టింగ్గా ఉంటారు. మీకు ఎలా తెలుసండి ర్యాంక్ రీచ్? నేను చాలా కాలేజెస్ చూసాను చెల్లెని జాయిన్ చేయడానికి. సో ర్యాంక్ రీచ్ దాంట్లో ఒకటి. నేను వేరే కాలేజెస్ కంటే ర్యాంక్ రీచ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే స్టాఫ్ చాలా మంచిగా ఉంది, హోమ్లీ ఎన్వైరన్మెంట్, ఇంకా వాళ్ళకి చాలా సపోర్టివ్ ఉన్నారు. నేను ఫస్ట్ ప్రిన్సిపల్తో మాట్లాడంగానే నాకు అర్థమై చాలా సపోర్టివ్ ఎక్కువ స్టూడెంట్స్కి అని, ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటున్నారు. అది మెయిన్ థింగ్ నాకు నచ్చింది. ఇంటర్ కాలేజ్లో చదివింది కదా, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్సెస్ మీతో షేర్ చేసుకుంటుంటుందా? షేర్ చేసుకుంటూ ఉంటుంది. మేము అనుకున్నాము 2 years ఇక్కడే ఉండి చదువుకుంటే ఇంటర్ అయిపోతుండే, ఇంత దాకొచ్చేది కాదు. అప్పుడు రాసిందా తను? రాసింది తను ఒకసారి, కరోనా టైంలో రాసింది. ర్యాంక్ ఎలా వచ్చింది అప్పుడు? ర్యాంక్ కొంచెం ఎక్కువనే, అంటే లైక్ lakhsలో వచ్చింది. అది మాకు అంత హ్యాపీ అనిపించలేదు. తనకి డ్రీమ్ కొంచెం గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలని. అందుకే మేమేం చేసాము, మంచి కాలేజ్ ర్యాంక్ రీచ్ బెస్ట్ ఫౌండేషన్ నీట్కి అని అనిపించింది. అందుకే మేము ఇక్కడ జాయిన్ చేసాము. ఓకే, ఇక్కడ మీరు ఒకవేళ ఫ్యాకల్టీని కానీ తనని కానీ మీట్ అవ్వడానికి వచ్చేటప్పుడు రిసీవింగ్ ఎలా ఉంటుంది? చాలా మంచిగా ఉంటుంది రిసీవింగ్. మేము ఎవ్రీ టైం వచ్చినా బెస్ట్ చూస్తారనమాట మాకు కూడా. అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, ఫుడ్లో కానీ దేంట్లోనే. పేరెంట్స్కి కూడా ఇక్కడ ఫుడ్ ఇస్తారు, లేట్గా వస్తే తిన్నారా తినలేదు అన్నీ అడుగుతూ ఉంటారు అనమాట. చాలా బెస్ట్.
ఓకే. ఇక్కడ మళ్ళీ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు సజెస్ట్ చేస్తారా ఇక్కడ? డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా స్కూల్స్ కాలేజీ ఆ తర్వాత ఇక్కడ కదా మేము చూసినప్పుడు మీరు పర్టికులర్ ఇక్కడే ఉండాలి, పేరెంట్స్ వచ్చి మేము పలానా మా పాప అండి అనగానే వాళ్ళు పిల్లలు పిలిపిస్తారు, వచ్చి మాట్లాడుకుంటూ అయిపోతుంది. ఇక్కడ పిల్లల టైంలో పిల్లలది, పేరెంట్స్ టైంలో ఫ్రెండ్లీ. ఆ ఫ్రెండ్లీ నేచర్లో ఏమవుతుందంటే మాకు ఏమన్నా మేము మాకు కావాలన్నా పిల్లల పరంగా ఏమైనా కావాలన్నా వెంటనే మేము మాట్లాడుతాం అనమాట. ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉందనుకోండి, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా అదే ఉండేసరికి మా పాప ఇప్పుడు రమ్మంటే ఇంటికి రానంటుంది. మమ్మీ నేను చదువుకుంటా ఇక్కడ, దివాళీ నేను కూడా రాను. 3 days హాలిడేస్ ఇచ్చారంట. రానంటుంది. సో రాను అని అంటుంది, ఇక్కడనే ఉంటా నేను రాను, నిజంగా అన్నది ఈ మాట. ఆ నేచర్కి ఆ మేము nature కి ఇంకొకరు సజెస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది కదా. ఓకే. నెక్స్ట్ ఇంకా ర్యాంక్ రీచ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? బెస్ట్ బెస్ట్ వండర్ఫుల్. అంటే నేను చాలా అంటే నేను శ్రీ చైతన్య వేరే కూడా చూసుకుంటాను. మీరు ఏ కాలేజ్లో చేశారు? నేను సిఏ చార్టర్డ్ అకౌంటెంట్. నాకు నారాయణలో చదివాను నేను. అట్లా వేరే చెల్లె కూడా శ్రీ చైతన్య నుంచి చదువుకుంది ఇంటర్. మాకు అది అంత మంచిగా అనిపించలేదు, ఎందుకంటే అంత బెస్ట్ ఇయ్యలేరు వాళ్ళు. ఇక్కడైతే మొత్తం మంది చదువు మీద పెడతారు. ఈవినింగ్ వాళ్ళకి ఏ టైం కావాలో అంతేనే చదువు, దాని తర్వాత మొత్తం వీళ్ళ వదిలేస్తారు అనమాట. అంటే మీరు స్టడీ అవర్స్ చేసుకోండి, దాని తర్వాత వీళ్ళ బెస్ట్ వీళ్ళు రిలాక్స్ అవ్వండి అన్నట్టు. ఎప్పుడు ప్రాబ్లం వీళ్ళకి ఏ ప్రాబ్లం కాకుండా చూసుకుంటున్నారు, అది మాకు నచ్చింది ఎక్కువ. శ్రీ చైతన్య అయితే వీళ్ళు ఎక్కువ ప్రెషర్ స్టడీస్ మీద ఉంటుంది కదా, దానివల్ల అది చదవలేకపోతుంది తను కూడా. అంత గ్రిప్ వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే టీచర్స్ కూడా ఎంత మంచిగా ఉన్నారంటే వీళ్ళకి అర్థమైపోతుంది టాపిక్, కానీ అక్కడ అట్లా లేదు. వీళ్ళు ఓన్లీ టాపర్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అక్కడ టాపర్స్ని టాప్గా చేయాలి అని. ఇక్కడ అట్లా కాదు, అందరూ టాప్ రావాలి, అందరికీ ర్యాంక్ రావాలి అన్నట్టున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, హలో మేడం, మీ పేరు? వీరన్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్యాపేట. ఇక్కడ ర్యాంక్ రీచ్ గురించి ఎవరు చెప్పారు మీకు? మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్ ఉంటారు ఇక్కడ. ఓకే, తనకి ఎలా తెలుసు? యాక్చువల్గా అన్ని ఎంక్వైరీ చేస్తే ఇది బెస్ట్ అని అనిపించి చెప్పారు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత పాప ఎలా ఫీల్ అవుతుంది? అంటే ఇది లాంగ్ టర్మ్ కదా, అక్కడ కాలేజ్కి ఇక్కడ కాలేజ్కి ఏమైనా డిఫరెన్సెస్ కాలేజ్లో అంటే స్పెసిఫిక్గా చెప్పారు కదా జస్ట్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నాలెడ్జ్ ఇంకా ఎక్కువ ఇంటెన్సివ్గా చెప్తున్నారు. దేనికి ప్రిపేర్ అవుతుంది పాప? జేఈ అడ్వాన్స్. అంటే ఎక్కువగా ఇప్పుడు అక్కడ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది జేఈ వాళ్ళకి. అక్కడ సిలబస్కి ఇక్కడ సిలబస్కి తను ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు ఎప్పుడైనా చెప్పిందా? స్ట్రెస్ ఏం లేదు. ఒకవేళ ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుంటే మీకు లాంగ్ టర్మ్ అవసరం పడేది అనిపిస్తుందా? ఇంటర్మీడియట్ ఇక్కడ చదివింటే అవసరం పడకపోయేదేమో. ఇప్పుడైతే తర్వాత వచ్చే పిల్లలకి ఎవరికైనా సజెస్ట్ చేస్తారా? ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ అండి. హాయ్. హాయ్ మ్యామ్, నీ పేరు? సాయి మనస్విని. సాయి మనస్విని. ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ గోదావరికని. 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 ఓకే, అక్కడి నుంచి ఇక్కడికి ఎవరు సజెస్ట్ చేశారు? మా కజిన్. కజిన్ ఇక్కడ చదివారా? 3 years బ్యాక్ ఇక్కడ ఐఐటిలో కోచింగ్ తీసుకున్నారు. ఐఐటిలో కోచింగ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తను? ఇప్పుడు ఐఐటి మద్రాస్. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ బాగుంటుందనా? బాగుంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఫ్యాకల్టీ నువ్వు ఇమీడియట్లీ జాయిన్ అవ్వడానికి ఓకే మీ బ్రదర్ సజెస్ట్ చేశారు, కజిన్ సజెస్ట్ చేశారు, ఇక్కడికి వచ్చాను అన్నావు కదా, నీకు ఒక నమ్మకం కావాలి కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీలో ఏ క్వాలిటీ బాగా నచ్చింది? ఫ్రెండ్లీ నేచర్. నీకు ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తే పిన్ టు పిన్ సొల్యూషన్ దొరుకుతుందా? హాయ్ రా. హాయ్ మ్యామ్, మీ పేరు? నేహా. ఎక్కడి నుంచి? మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. మహబూబాబాద్ నుంచి. ఇక్కడికి ఎవరు సజెస్ట్ చేశారు? మా అన్నయ్య ఇక్కడే చదివాడా? లేదు, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఇక్కడ చదివారు. సో ఆయన సజెస్ట్ చేశారనమాట, అన్నయ్య నేను లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా, నాకు ఒక మంచి కాలేజ్ సజెస్ట్ చేయండి అంటే. ఇంతకుముందు నేను ఈ కాలేజ్కి నేను ఆగస్ట్లో జాయిన్ అయ్యా. యాక్చువల్గా జూన్లో కదా లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యింది. అంతకుముందు నేను వేరే కాలేజ్కి వెళ్ళాను అనమాట. అక్కడ నాకు అస్సలు నచ్చలేదు, లైక్ ఏంటి అంత పట్టించుకోపోయేది ఫ్యాకల్టీ. సో నాకు నచ్చలేదు. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ తమ్ముడు నాకు ఈ కాలేజ్ సజెస్ట్ చేశారు. అక్కడ ఎంతవరకు టైం వేస్ట్ అయింది? అక్కడ ఆల్మోస్ట్ నాకు 2 months టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చి నేను కవరప్ చేసుకుంటాను. 2 months కోర్స్ కవరప్ అయిపోయింది. ఫ్యాకల్టీ సపోర్ట్ చేసింది? చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే లైక్ నాకు చిన్న డౌట్స్ ఉంటాయి కదా, దానికి నేను భయపడతాను. ఆయన ఏం పర్లేదమ్మా, మీకు ఏం రాకుండా బేసిక్ నుంచి మేము చెప్తామని మంచి ఫ్రెండ్లీగా చెప్తారు అంత స్టాఫ్ అందరూ. ర్యాంక్ రీచ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు?
ర్యాంక్ రిచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తా. ఎందుకంటే లైక్ జూనియర్ కాలేజ్కైనా బెస్ట్ కాలేజ్ అని చెప్తా, లాంగ్ టర్మ్ కాలేజ్కైనా బెస్ట్ కాలేజ్ అని చెప్తా. జూనియర్ కాలేజ్కి ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ నాకు 2 years వేస్ట్ అయింది, నేను 1 yearలో కవరప్ చేసుకుంటున్నా కాబట్టి వాళ్ళకి 2 years వేస్ట్ కావద్దని నేను జూనియర్ కాలేజ్ చెప్తా. ఇప్పుడు అంటే నా జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వేస్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు సఫర్ అవ్వకూడదు వేరే కాలేజ్కి వెళ్ళి అని చెప్పి నేను లాంగ్ టర్మ్ కోసం కూడా ర్యాంక్ రిచ్ని ప్రిఫర్ చేస్తా ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నీ పేరా? నవ్య. నవ్య. ఎక్కడి నుంచి? నేను ఫ్రమ్ కామారెడ్డి. కామారెడ్డి నుంచి. ఓకే, ఇక్కడ ఎవరు సజెస్ట్ చేశారు నీకు? ఆన్ గూగుల్. గూగుల్లో ఎస్, టాప్ రేట్ అంటే గూగుల్లో చూసేసి 4.5 రేటింగ్ ఉంది, 5 రేటింగ్ ఉందని వచ్చేస్తారా? లేదు, చూసినాక తర్వాత ఇక్కడికి వచ్చి విజిట్ చేసాము. అండ్ ఇక్కడ ఫ్లెక్సీ చూసి మేడం తోని మాట్లాడాము. మేడం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న రూల్స్ అన్ని చెప్పారు మాకు. ఆ రూల్స్ ని బట్టి అండ్ నెక్స్ట్ తర్వాత ఇక్కడికి జాయిన్ అయిన క్లాసెస్ ఉంటాయి కదా, క్లాసెస్ లో సార్స్ వాళ్ళ యొక్క టీచింగ్ వే చూస్తే చాలా ఈజీగా అండ్ బాగా అర్థమవుతుంది. సో అలా చూసి నేను ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఫిక్స్ అయినా. ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కానీ ఎలా ఉంటుంది ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్? ఫ్యాకల్టీ ఫుల్ 100% ఉంటుంది. అండ్ ఎవ్రీ ఎగ్జామ్ ముందు కానీ ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ మండే మాకు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. ఈవెన్ ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మళ్ళీ ఎవ్రీడే మండే రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ బిఫోర్ ద ఎగ్జామ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్స్, హౌ టు ద షార్ట్ కట్ మెథడ్స్. సో అలా మాకు చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, లలిత ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ లోకల్. హైదరాబాద్ లోకల్. నాకు అసలు ఫిజిక్స్ కెమిస్ట్రీ అస్సలు ఏమంత టచ్ ఉండేది కాదు. అసలు నేను బాగా యావరేజ్ లో చదివేదాన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే నేను బాగా ఇంప్రూవ్ అయ్యాను అనమాట. బేసిక్స్ నుంచి చెప్పారు మా సార్స్, ఫ్యాకల్టీ ఏదైతే ఉందో మాకు బేసిక్స్ నుంచి చెప్పారు. పర్సన్ టు పర్సన్ వచ్చి చెప్పేవారు. ఇంకా నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ఇలా చెప్తే ఇంకా నేను బాగా అర్థం చేసుకొని ఇంకా బాగా చదివేదాన్ని. ఇప్పుడు ఇంకా బెస్ట్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు అక్కడ గురుకుల్ కాకుండా ర్యాంక్ రీచ్ నువ్వు ఫస్ట్ జాయిన్ అయ్యి ఉంటే ఈ పాటికి ర్యాంక్ కొట్టానని తప్పకుండా వచ్చేది మేడం. నేను అప్పుడు లేదు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఉంటే ఎప్పుడో వచ్చేసేది కదా. ఇప్పుడు నేను MBBS లో ఉండేదాన్ని అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే. నేనైతే నా జూనియర్స్ కి తప్పకుండా సజెస్ట్ చేస్తాను, ఇందులోనే జాయిన్ అవ్వాలని, ర్యాంక్ రీచ్ లోనే జాయిన్ అవ్వండి అని చెప్తాను. థ్యాంక్ యూ. నీ పేరా? పాయల్ మ్యామ్. పాయల్. పాయల్ ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ ఏపీ. ఏపీ. ఎక్కడ ఏపీలో? గుంతకల్. గుంతకల్ అంటే మాక్సిమం మీకు విజయవాడ దగ్గర పడుతుంది కదా. విజయవాడలో అన్ని శ్రీ చైతన్య ఉన్నాయి, నారాయణ ఉన్నాయి, అవన్నీ మంచి ఇన్స్టిట్యూట్స్ అన్ని చెప్తూ ఉంటారు కదా. దాన్ని వదిలేసి ఇక్కడ హైదరాబాద్ లో ర్యాంక్ రీచ్ ఎందుకు చూస్ చేసుకున్నాం? మేడం అక్కడ చాలా మంది ఉంటారు, అయితే ఎక్కువ ఎవరిని కేర్ చేయలేరు. అయితే ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ కదా, దే కేర్ ఆన్ మీ, సో దట్ ఐ హావ్ జాయిన్డ్. హాయ్ మా. హాయ్ మ్యామ్. ఎక్కడి నుంచి? మంచిర్యాల. నీ పేరు? వర్షిత. వర్షిత. ర్యాంక్ రీచ్ గురించి ఎలా తెలిసింది? అంటే బేసిక్గా నేను ఫస్ట్ వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ చాలా ఏడ్చినా అనమాట. నాకు హోప్ లేకుండే అక్కడ, ఎందుకంటే లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. లాంగ్ టర్మ్కి లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని. 1 week మొత్తం పేరెంట్స్కి కాల్ చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నా. తర్వాత మా రిలేటివ్స్ ఏం చేశారు, ఇక్కడ బెస్ట్ కాలేజ్ ఉంది ర్యాంక్ రీచ్ అని, వాళ్ళు నన్ను ఇక్కడికి సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసిన 1 dayకే అసలు నేను ఏడవకుండా 3 months ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఉన్నాను. ఓ వావ్. ఎందుకని అంతలా ఏం నచ్చింది? అంటే నాకు పేరెంట్స్ మిస్ అవుతున్నానే ఫీలింగ్ ఉండే, కానీ ఇక్కడ ఫ్యాకల్టీ అందరిని చూస్తే పేరెంట్స్ మిస్ అయిన ఫీలింగ్ ఒక్క రోజు కూడా రాలేదు నాకు. ఓకే, ఇప్పుడు నీకెవరైనా సజెస్ట్ చెయ్యు అని అడిగితే నువ్వు జూనియర్ని సజెస్ట్ చేస్తావా, జూనియర్ కాలేజ్ సజెస్ట్ చేస్తావా, లాంగ్ టర్మ్ సజెస్ట్ చేస్తావా? జూనియర్ కాలేజ్ వాళ్ళు ఉంటే జూనియర్ కాలేజ్కి సజెస్ట్ చేస్తా, లాంగ్ టర్మ్ వాళ్ళు ఉంటే లాంగ్ టర్మ్ కాలేజ్కి సజెస్ట్ చేస్తా. సూపర్ గుడ్ ఆన్సర్. నీ పేరు మా? मानसी मैम. हिंदी है? यस मैम, आई एम फ्रॉम कर्नाटका. कर्नाटका. तो मेरे एक रिलेटिव है, वो भी यहाँ पे पढ़ चुके हैं, तो उन्होंने यहाँ पे शॉर्ट टर्म किया. तो मैंने उनसे थोड़ी बात की कि इंस्टीट्यूट कैसा है, रहने की वगैरह फैसिलिटीज़ कैसी है, पढ़ने का कैसा है, फैकल्टी वगैरह सब अच्छे तो है ना. तो उसने बोला कि बहुत अच्छा है, तुम जा सकती हो. तो मेरे फादर आके यहाँ सब कुछ इंक्वायर किया, फिर मैं भी देखने आई, तो मुझे लगा यहाँ का माहौल बहुत अच्छा है. आप जूनियर कॉलेज सजेस्ट करते हो और लॉन्ग टर्म सजेस्ट करते हो? दोनों ही, क्योंकि अगर ऐसे कोई मेरे जैसे बच्चे हैं जिनका 2 साल ऑलरेडी वेस्ट हो चुका है और वो चाहते हैं कि वो 1 साल में कुछ करके MBBS सीट या कोई भी उनको मेडिकल जो भी करना है वो पा सके, तो उनको मैं रैंक रीच ये लॉन्ग टर्म का सजेस्ट करूँगी. लेकिन अगर कोई 10th स्टैंडर्ड वाला है तो मैं उनको जो जूनियर कॉलेज है वो सजेस्ट करूँगी. थैंक यू. हाय माँ. हेलो मैम. आप कहाँ से हो? मैं महाराष्ट्र, नासिक. नासिक से.
ये कैसे पता चला रैंक लिस्ट से? गूगल में से हम सर्च किया और मेरे कुछ फ्रेंड्स से, और जब मैं यहाँ पर रहने के लिए आई तो मैंने देखा कि ठीक है, अच्छा है। मैंने टीचर से बात भी की, और जैसे कि बिल्कुल भी तेलुगु नहीं आती तो फिर इंग्लिश में ट्रांसलेट कर करके थोड़ा थोड़ा हेल्प लेके हो गया मैम। देन फिर मैंने यहाँ का एनवायरनमेंट देखा है, माहौल अच्छा था पढ़ने के लिए। मेरे पेरेंट्स को लगा कि हाँ मेरी बेटी यहाँ पढ़ लेगी तो फिर यहाँ पे एडमिशन करवा दिया। आपको इंग्लिश में समझ ना समझने तो हिंदी में ट्रांसलेट करते हो? मैम ऐसी सारी टीचर्स को तो हिंदी आती नहीं है, जैसे कि हमारे फिजिक्स टीचर इब्राहिम सर, उनको हिंदी आती है तो वो हिंदी में ट्रांसलेट कर देते हैं। ओके, थैंक यू।